చాలా బాగుంది స్వాతి. ఈవినింగ్ టీ ఇదే మీ అందరికి. అయ్యయ్యో తాగుతుంటేనే అయిపోయిందండి. ఇంక వెజిటబుల్స్ అన్ని తినేస్తున్నా. ఎనీ సీజన్ అండి, సమ్మర్ అయినా వింటర్ అయినా రైనీ సీజన్ అయినా ఎప్పుడైనా సరే ఈ సూప్ ఒకటి మార్నింగ్ కాఫీ టీ బదులు తాగి చూడండి. హెల్త్ మీ సొంతం. ఎలా చేశానంటే ఇదిగోండి ఇన్స్టెంట్ ప్రీమిక్స్తో చేశాను. ఈ ఇన్స్టెంట్ ప్రీమిక్స్ కూడా ఎలా చేశాను, ఈ సూప్ ఎలా చేశాను సింపుల్గా చెప్పేస్తా. ఫస్ట్ ఈ పప్పులు 3 అండి, కందిపప్పు, శనగపప్పు, ఎర్రపప్పు, మసూర్ దాల్, ఈ 3 మంచిగా కడిగి ఆరబెట్టి ఇగోండి ఇట్లా పొడి పొడిగా తెచ్చుకోండి. దాన్ని కాస్ట్ ఐరన్ కడాయి మీద మంచిగా ఫ్రై చేసేసాను. 3 ఈక్వల్ క్వాంటిటీస్ మంచిగా ఎర్రగా ఫ్రై చేసేసాను. లాస్ట్ ఎర్రపప్పు వేయించేటప్పుడు అది 80% వేగిన తర్వాత అందులో సొంటి, ఎండుమిరపకాయలు, మిరియాలు, మునగాకు, కరివేపాకు, జీలకర్ర, ధనియాలు అన్నీ వేసి ఫ్రై చేసి దాన్ని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసి మంచిగా ఒక జార్లో స్టోర్ చేసేసుకోండి. ఇప్పుడు మనం మంచిగా రోజు సూప్ చేసుకోవటానికి అని చెప్పి వాటర్ పెట్టుకున్నాను. వాటర్లో క్యారెట్, క్యాబేజీ, ఆనియన్స్, క్యాప్సికము, పచ్చిమిరపకాయలు, కొద్దిగా పసుపు, ఉప్పు అన్నీ వేసి కొంచెం ఒక 3 minutes బాయిల్ అయిన తర్వాత వాటర్ బాయిల్ రాగానే ఈ పౌడర్ కూడా ఒక 2 teaspoons, 2 మనుషులకైతే 2 teaspoons చన్నీళ్ళల్లో మంచిగా పేస్ట్ లాగా కలిపి సూప్లో యాడ్ చేసి ఒక 3-4 minutes మొత్తం అన్ని వెజిటబుల్స్ ఈ పౌడర్ కలిపి మరగనివ్వండి. అంతేనండి. మనం 5 minutes రోజు కష్టపడితే 2 minutes ఏమో వెజిటబుల్స్ అన్ని చాపింగ్కి, 3 minutes ఏమో ఈ బాయిలింగ్కి. ఇది రెడీగా ఉంటే కనుక ఫుల్ వీడియోస్ ఐలాస్ కిచెన్లో స్ట్రీమ్ అవుతుంది యూట్యూబ్ ఛానల్లో చూడండి. మీకు ఇక్కడ అర్థమైతే ఇలాగే చేసేయండి. దట్స్ ఆల్ అండి. థ్యాంక్ యూ.